అన్న నమస్తే అన్న. ఈరోజు ఇక్కడ శిక్షణ తరగతులు పెట్టారు. తెలంగాణ మీద గట్టిగా ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రాబోతుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు కూడా. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ క్లాసులు జరుగుతున్నాయంటారా? ప్రశిక్షణ అనేది భారతీయ జనతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఉన్నా లేకున్నా జరిగేటువంటి అంశం. ప్రశిక్షణకి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ప్రశిక్షణ అనేది నిరంతరం జరిగేటువంటి ఒక ప్రక్రియ. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి శిక్షణ తరగతుల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. దానికి అధికారంలో రావడానికి సంబంధం లేదు. అధికారంలోకి రావడానికి మేము రాజకీయం చేసేటువంటి పనులు తప్పకుండా చేస్తాం. అంటే యూత్ని అట్రాక్ట్ చేయడానికి చాలా వరకు మీ సిద్ధాంతాలకు కూడా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు రాజకీయాల్లో రావాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అయితే అసలు బీజేపీ అనేది తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో రాదు అంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? వెస్ట్ బెంగాల్ ఎన్నికల కంటే ముందు కూడా చాలామంది ఇట్లే మాట్లాడుతూ వస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందా, ఆడ 132% మైనార్టీ ఓట్లు వచ్చినాయి, ముస్లిమ్స్ ఓట్లు వచ్చినాయి, బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ వచ్చిర్రు, ఎట్లా గెలుస్తారో అని అడిగారు. ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఏం కనబడుతుంది? భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలిచింది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా లేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మేమే వస్తాం. 1984లో దేశంలో 2 ఎంపీలు గెలిచిన రోజే భారతీయ జనతా పార్టీ హన్మకొండ ఎంపీ స్థానాన్ని గెలిచింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా గెలవాల్సిన అవసరం ఏం లేదు. కొత్తగా కంపల్సరీ తెలంగాణలో అది వాళ్ళని బోని అన్న గల్మకి ఎందుకు అడ్డం ఉంటుంది? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎంతమంది ఎంపీలు ఉన్నా సరే ఇక్కడ మనకు తీసుకొచ్చేది ఏం లేదు, తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు కేంద్రం, సమితి తల్లి ప్రేమ చూపిస్తుంది అంటూ కూడా చాలాసార్లు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతారు. ఆయనకు అవకాశం వచ్చినప్పుడు మంచిగా ఉంటేనేమో మంచిగా ఉంది అంటారు. ఏదైనా మంచి పని జరిగింది అనుకోరి వీళ్ళు చేసిరు అని చెప్తారు, కేంద్రం చేసింది అని చెప్పారు. ఏదైనా చెడ్డ పని జరిగింది అనుకోరి కేంద్రం వల్లనే చెడు జరిగింది అని చెప్తారు. ఇది ఆడలేక మధ్యలో ఓడింది అనేటువంటి నానుడిని గుర్తు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి అయినా అని అనుకుంటలేడు. ఆయన ఇంకా పీసీసీ ప్రెసిడెంట్ అన్నట్టే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భాష మార్చుకుంటే బాగుంటుంది అనేది నా సూచన. అండ్ ఇక్కడ చూసుకుంటే మామనూరు ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మీరే వెనకడుగున్నారు, మేము చేయడానికి ముందున్నాం, మాకు సహకరిస్తలేరు అంటూ కూడా కొంచెం ఒక టాక్ తీసుకొస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆయన మామనూరు ఎయిర్పోర్ట్ కడతాడట, పోయి కట్టమన్నారు వద్దనేది. రేపు కట్టమని నెలకి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న నువ్వు ఎయిర్పోర్ట్లో ఏం కడతావు నాయన? ఏడుకెళ్ళి కడతావు, కట్టు మామూలు ఎయిర్పోర్ట్. వద్దన్నది ఎందుకు? ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది కదా, కట్టేసి. లాస్ట్ అండ్ ఫైనల్గా యువతకి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తూ ఉంది. తప్పుడు మాటలు వినకండి. తప్పుడు వ్యక్తులు కొంతమంది నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చిందని ఒక బ్రిటిష్ తత్వవేత్త చెప్తాడు. అట్లా తప్పుడు ప్రచారాలు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటల్ని నమ్మకండి, మోసపోకండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం 100% నిజాయితీగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మాతో కలిసినటువంటి మార్పు కోసం, మంచి కోసం, తెలంగాణలో అవినీతిని పారదోలేతందుకు మాకు ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తాం. మా దగ్గర ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది అని చెప్తారు. ఒక నాయకుడు కొంచెం 2 అడుగులు ముందుకు పోతే 3 అడుగులు వాళ్ళే వెనక్కి లాగేస్తుంటారు. దాన్ని వాళ్ళు చెప్పేది ఏంది డెఫినేషన్ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నోరుతో చెప్తుంది, నొసలతో ఎక్కిరిస్తుంది. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏం చెప్పిండు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఉండాలి అన్నాడు. ఏ కులపోళ్ళు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని మంత్రి పదవులు ఉండాలి అన్నాడు. తెలంగాణలో వాళ్ళే లెక్కలు చేసిరు, 56% బీసీలు ఉన్నారు అని చెప్పారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడు ఉండాలి? బీసీ ఉండాలనా, ఓసీ ఉండాలనా? ఎవరు ఉండాలి? బీసీఏ ఉండాలి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? ఓసీ ఉన్నారు. 18 మంత్రి పదవులు ఉన్నాయి తెలంగాణలో, 56% బీసీలు ఉన్నారు. 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వమనుండ్రి రేవంత్ రెడ్డి గారిని, తర్వాత మాట్లాడమనుండ్రి. రాహుల్ గాంధీని కూడా అట్లే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్కి 4 ముఖ్యమంత్రులు ఉన్నారు దేశంలో, 4 అగ్రకులాలే ఉన్నారు. ఈ దేశ జనాభాలో 50% ఉన్నటువంటి బీసీలను లెక్కలోకి తీసుకుంటే మీరు 2 బీసీ ముఖ్యమంత్రులు ఇవ్వాలి. రాజీనామా చేయించుర్రి రేవంత్ రెడ్డి గారితో, ఇంకో ఓసీ ముఖ్యమంత్రితోటి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇప్పియండి. అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అందుకనే వాళ్ళు నోరుతోటి మాట్లాడతారు, నొసలతోటి ఎక్కిరిస్తారు. దట్ ఈస్ కాంగ్రెస్ పాలసీ. కాంగ్రెస్ గురించి యువత ఎవరు ఆలోచిస్తున్నారని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ గురించి ఆలోచిస్తున్న యువ నాయకులు ఎవరంటే గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు, సిద్ధరామయ్య గారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అశోక్ గెహ్లట్ గారు. ఇట్లాంటి యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. 55 ఏళ్ళు అయినటువంటి బాలకులు ఆలోచిస్తలేరు కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ అందరూ కూడా ఎదురు చూస్తుంది బీజేపీకి ఇప్పుడు యాంటీగా. కొత్తగా యూత్ అందరూ కూడా ఏదో కరప్షన్ మీన్ చేస్తూ ఉన్నట్టుగా ఒక పార్టీని పెట్టడం కాంగ్రెస్ జనతా పార్టీ. ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళని ముందు ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకొని వాళ్ళు పోటీ చేయనియండ్రి. ప్రజలు ఏం తీర్పిస్తారో ఎదురు చూద్దాం. అంతేగాని తొందరపడే కోయిల ముందే కూసింది అన్నట్టు మీరెందుకు తొందరపడుతున్నారు? ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారు కదన్న, ఎడ్యుకేషన్లో మార్పు. నేను మీకు చెప్పిన లార్డ్ మెకాలే తీసుకొచ్చినటువంటి పాత విద్యా విధానాన్ని తీసేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పేరిట ఈ దేశ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల ఆలోచన విధానం లోపల మార్పు రావాలని
కొత్త విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. బహుశా ఈ కాక్రోచులు వేరే దేశాలలో ఉన్నట్టున్నాయి అప్పుడు. అవి ఆ కాక్రోచులు సరిగ్గా చూడనట్టున్నాయి నూతన విద్యా విధానాన్ని. చూడమని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ దేశంలో మార్పు కోసమే మేము పనిచేస్తా ఉన్నాం. మారిన కాలానికి అనుగుణంగా మేము మారుతున్నాం కాబట్టే మేము ముందుకు పోతాం అనేది నాకున్నటువంటి ఆశ. ఎన్ని పార్టీలు వచ్చినా ఏం కాదంటారా? నేను పార్టీ పెట్టడాన్ని తప్పుపడతలేను, పార్టీలు పుట్టడాన్ని తప్పుపడతలేను. కానీ ఓట్లేయాల్సింది ప్రజలు. ఆ ప్రజల మదిలో మాకు మాత్రమే స్థానం ఉందనేది నా విశ్వాసం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు అనేది చాలా లాంగ్ టైం. విల్ వెయిట్ అండ్ సీ. మేమే గెలుస్తామనేటువంటి విశ్వాసంతో మేమున్నాం.